దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనతను ఆపాదించి మన ప్రభుకు సన్నతులు చెప్పడానికి మన దేవుడు మనకు అనుగ్రహించిన సహాయం కోసం వందనాలు. సెప్టిగేస్మా ఆదివారపు శుభాలు నేను మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగముగా నేటి రోజు లేఖన భాగంలో ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం మొదలు 10వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగం, అపోస్తల కార్యగ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం మొదలు 34వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం మొదలు 30వ వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు నేటి లేఖన భాగంగా మనం గమనం చేస్తున్నాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనులకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ఇర్మియాకు దేవుని మాట ఏదైతే ప్రత్యక్షమైందో దాని గురించినటువంటి వచనాన్ని ఇర్మియా ఇక్కడ ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఇర్మియా విలాప ప్రవక్తగా మనం ఎరుగుదాము. ఇర్మియా తాను ఎలాగున అంటే బాలుడుగా ఉన్నప్పుడే దేవుడు తనను ప్రత్యేకపరిచి, దేవుడు తనను పిలిచి తన పని కొరకు దేవుని మాట ఎక్కడ ప్రకటించాలో, ఎలా ప్రకటించాలో, ఎవరి ముందు ప్రకటించాలో ఆ స్థితిని అంతటిని కూడా జరిగించే బాధ్యత ఇర్మియాకు దేవుడు అప్పగించే స్థితి కోసం ఇర్మియాను పిలిచిన సందర్భం గురించినటువంటి విషయం దేవుని మాటగా దేవుడు ఏదైతే మాట్లాడాడో ఆ మాటను తాను పలుకుతూ ఆ విషయాన్ని తెలియజేస్తూ ఆ విషయాలను అన్నిటినీ కూడా తాను ప్రకటిస్తున్నటువంటి విధానం ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయంలో చూస్తున్నాం. దానిలో మనం చదువుతున్న ఈ లేఖన భాగంలో 5వ వచనంలో ఎరిగితిని అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ మాట మనం చూస్తుంటే, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. ఈ ఎరిగితిని అనే మాటకు హీబ్రూ పదంలో యాదా అనే పదాన్ని ఉపయోగించారు. ఈ పదం ఎలాంటిది అంటే స్వయంగా దేవునికి ఆ నరునికి తానున్నటువంటి స్థితి సంపూర్తిగా వ్యక్తిగత సంభాషణ, వ్యక్తిగా తాను ఎరిగిన విధానాన్ని గురించినటువంటి మాట యాదా అనేటువంటి మాటగా ఉంది. ఆ ఎరిగిన విధానం ఎలాంటిది అని ఆలోచన చేస్తున్నప్పుడు తానేంటో తెలుసు, తన పేరు తెలుసు, పేరుతో పిలిచే విధానంలో గడిచిన వారం మనము లేఖన భాగాలను జ్ఞానం చేసుకునే విధానాల్లో జక్కయ్యను పేరు పెట్టి పిలిచిన విధానం. ఈ స్థితి ఎలా అంటే తాను ఏమై ఉన్నాడో తన పేరు వాస్తవానికి ఎట్టి పరిస్థితుల్లో ఇంతకు పూర్వం తెలిసే అవకాశం యేసుక్రీస్తు ప్రభు వారి తనను కలిసిన స్థితి ఏమీ లేకున్నా కూడా తాను మనస్సులో దేవుణ్ణి చూడాలన్న ఆశ కలిగినటువంటి స్థితి తాను ఏదైతే వ్యక్తీకరిస్తూ ఆ ప్రయత్నం తాను చేస్తూ ఉన్నాడో ఆ ప్రయత్నంలో లోపం లేకుండా తాను ఏదైతే దేవుణ్ణి కొలిచే స్థితి కోసం ప్రభువుని చూడాలి అన్న ఆశతో తాను చేసిన ప్రయత్నానికి ప్రభువు పేరు పెట్టి పిలిచిన విధానం అక్కడ కనబడుతుంది. ఈ ఎరగటం అనే మాటలో ఉన్న అర్థం కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటే స్వయంగా ఎరగటం, పూర్తిగా ఎరగటం, పూర్తిగా వ్యక్తిగతంగా తాను ఏమై ఉన్నాడో ఆ స్థితి పూర్తిగా ఎరిగినట్టుగా అది ఉండటం. ఈ స్థితి యాదా అనే ఈ పదం ఉపయోగింపబడిన తీరు మనం చూస్తూ ఉన్నాం. మన జీవన శైలిని కూడా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇర్మియాను దేవుడు బలపరుస్తూ తాను తన కార్యాలను చేయటానికి ఇర్మియా కొన్ని మాటలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. వాస్తవానికి నేను బాలుడిని, నీవు నాకు ఇస్తున్న ఈ పని చాలా గొప్ప పని, పెద్ద పని, ఈ పని చేయటానికి నా సామర్థ్యత సరిపోతుందా, నేను చేయగలనా అనే మాటలు తాను పలుకుతూ ఉంటే దేవుడు తనతో ప్రత్యుత్తరం తెలియజేస్తూ, అందుకు అయ్యో ప్రభువుకి యెహోవా చిత్తగించుము, నేను బాలుడినే, మాట్లాడుకు నాకు శక్తి చాలదని నేను అనగా. ఇర్మియా ఈ మాట చెప్పాడు. అయితే దేవుడు మాత్రం తనను బలపరుస్తూ నీ నోట నా మాట ఉంచుతూ ఉన్నాను, నీవు వెళ్ళి ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎలా నీవు వివరించాలో ఆ స్థితులను జరిగించే దానికోసం నేను నీకు తోడై ఉన్నాను అనే వాగ్దానాన్ని దేవుడు చేశాడు. ఈరోజు మనం ఆలోచన చేస్తూ ఉంటే ఈ వాగ్దానం అనేది మోషేకు కూడా దేవుడు చేశాడు. ఈ విధానాన్ని ఆలోచన చేస్తూ ఉంటే నిర్గమకాండంలో ఈ వచనాలను మనం చూస్తూ ఉన్నప్పుడు మోషేతో దేవుడు పలుకుతున్న మాట ఏమిటి అంటే, మోషే అడుగుతున్నాడు దేవునితో, ఇదిగో నీవు నన్ను వెళ్ళమనే తీరున, నన్ను నడిపించే తీరున నీవు చేస్తున్న ఈ కార్యాల్లో నీ సన్నిధి కనుక నాకు తోడుగా లేకపోతే నేను ఈ కార్యాలు చేయలేను. నన్ను నీవు ఎలా ముందుకు నడిపిస్తున్నావో ఆ సంగతులను నన్ను ఎరిగి నీవు పిలిచిన విధానం కొరకైనటువంటి స్థితి నీవు ప్రకటిస్తూ ఉన్నప్పుడు నీవు నన్ను ఎలా పిలిచేస్తీరు అంటే 33వ అధ్యాయం 12వ వచనం, మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదనో అది నాకు తెలుపలేదు. నీవు నేను నీ పేరు పెట్టి నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలదనియు చెప్పితివి కదా. దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే,
నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నానని. ఇక్కడ మనం ఏదైతే ఇర్మియా దగ్గర మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎలా అయితే ఇర్మియాను పిలిచి యాదా అనే విధానంతో పేరు పెట్టి ఎరిగిన విధానంతో ఎలా పిలిచిన స్థితి ఉందో, ఇక్కడ మోషేతో కూడా అదే విధానంలో దేవుడు పిలిచాడు. మోషేని ఏమని పిలుస్తున్నాడంటే, రా, నువ్వు చేయాల్సిన పని ఇదిగో, ఈ పని నువ్వు చేసే అప్పుడు ఈ సంగతులు అది నువ్వు చేయాలనే మాట చెప్పినప్పుడు మోషే ప్రత్యుత్తరాన్ని ఇస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నువ్వు నన్ను పిలుస్తున్నావు, బాగానే ఉంది, నువ్వు చెప్తూ ఉన్నావు, కానీ ఎవరు వస్తారో కూడా నాకు తెలియదు, ఎవరితో మాట్లాడాలో కూడా నాకు తెలియదు, ఎవరు వస్తారో కూడా నాకు చెప్పు అంటే అప్పుడు దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. 14వ వచనం, అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగ చేసేదను. మోషేతో దేవుడు చెప్పిన మాట ఏమిటి అంటే, నా సన్నిధి నీతో కూడా ఉంటుంది. దానికి మోషే ఇచ్చిన సమాధానం 15వ వచనం, మోషే, నీ సన్నిధిని రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. నీ సన్నిధి మాతో వస్తేనే మేము ఇక్కడ నుండి కదిలే దాని కొరకు మమ్మల్ని నడిపించు. నీవు గనుక మాతో రాకపోతే మేము రాలేని వారముగా, నేను నడిపించలేని వాడిగా నా వల్ల ఏమీ కాదు అనే మాట మోషే అక్కడ తెలియచేస్తున్నటువంటి స్థితి ఉంది. అదే విధానంలో గలతీ పత్రికలో సహితం పౌలు ఈ మాట తెలియచేస్తున్నాడు. మొదటి అధ్యాయం 15వ వచనం, ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నాయందు బయలుపరప అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. ఇదిగో పౌలు చెప్తున్న మాటలు ఏమిటి అంటే, ఇదిగో నన్ను ఎందుకోసం అంటే పిలిచిన విధానం, నన్ను నడిపించిన విధానం, ఈ సంగతిని చూసినప్పుడు ఇదంతా కూడా అది ఎంతో నన్ను నా తల్లి గర్భంలో నుండి నన్ను ప్రత్యేకపరిచినటువంటి దేవుడిగా ఆయన ఉన్న సంగతి, ఆయన దర్శన భాగ్యాన్ని కలిగినప్పుడు నాకు అది అర్థమైంది అనేటువంటి వివరణ పౌలు ఈ పుస్తకాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన బ్రతుకుల్లో దేవుడు మనల్ని ఎలా ఎరిగినవాడిగా ఉన్నాడు అనే స్థితి మనము గుర్తించగలిగితే మన బ్రతుకులు మారగలుగుతాయి. మన బ్రతుకులు ఎలా మారాలని విధానంలో, ఏ మంచి జీవించాలని, ఏ మంచి కలిగి విధానంలో మనం ముందుకు కొనసాగాలని దేవుడు తెలియచెప్తున్న విధానాలు ఉన్నాయో వాటిని మనం అంగీకరించే మనస్తత్వంతో మన బ్రతుకులు మనం దిద్దుకోగలుగుతాం. ఈ స్థితి నిజంగా మనలో ఉందా లేదా అనే ప్రశ్నలు మనం ఖచ్చితంగా వేసుకోవాలి. మత్తయి సువార్తలో 25వ అధ్యాయము 14వ వచనం నుండి 30 వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో ఇక్కడ తలాంతులు గురించినటువంటి విషయం ఉపమానంగా చెప్పబడింది. ఈ విధానాన్ని చూస్తున్నప్పుడు ఇక్కడ చాలా స్పష్టంగా కొన్ని సంగతులు మాట్లాడబడుతున్నాయి. ఈ విధానం ఎలాంటిది అంటే, దేవుణ్ణి నీవు ఎలా ఎరిగిన వాడవుగా ఉన్నావు. యజమానుడితో అక్కడ ఒక తలాంతు ఏ విధంగానూ కూడా మాట్లాడుతూ ఆ తలాంతులు ఉన్నటువంటి ఇచ్చినటువంటి వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు 5 తలాంతులు 10 తలాంతులు చేయటం, 2 తలాంతులు 4 తలాంతులు చేయటం, కానీ ఈ ఒక్క తలాంతు ఎవరైతే దేవుడు ఇచ్చినటువంటి, యజమానుడు ఇచ్చినటువంటి స్థితి ఉందో ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే, నువ్వు విత్తని చోట కోసేవాడు అని మాకు తెలుసు, అందుకోసం నేను ఏం చేశానంటే దీన్ని తీసుకువెళ్ళి భూమిలో నేను దాచాను, ఇదిగో నీది నువ్వు తీసుకో అనే మాట తను తెలియచేస్తున్నాడు. ఈ మాట వినిన తర్వాత దాని ప్రకారంగానే అక్కడ యజమానుడు తనకు కఠినమైనటువంటి విధానంలోనే తీర్పు ఇచ్చినటువంటి స్థితి మనం చూస్తాం. 26వ వచనం, అందుకు అతని యజమానుడు వారిని చూచి, సోమరువైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చువాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సావుకారు యొద్ద ఉంచవలసి ఉండును, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందునని చెప్పి, ఇక్కడ ఉన్నటువంటి మాట చూస్తూ ఉంటే నన్ను నీవు ఎలా ఎరిగిన విధానం అంటే, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చువాడనని నీవు ఎరుగుదువా? నువ్వు ఎలా అంటున్నావు అంటే, నన్ను నువ్వు ఎలా ఎరిగావు అంటే, ఇదిగో నేను కఠినుడిగా నువ్వు ఆలోచిస్తూ నన్ను నీవు కఠినగా చూస్తూనే నీవు నన్ను కఠినుడిగా ఎరిగిన వాడవుగా ఉన్నావు. దానికి తగ్గట్టుగానే నీకు ఇప్పుడు ఎలా ఉంటుందంటే తీర్పు ఉంటుంది. ఈరోజు మనం ఆలోచన చేయాలి, దేవుణ్ణి రోషం కలిగిన దేవునిగా, తీర్పరైనటువంటి దేవునిగా ఇలా మనం చూస్తున్నామా, లేక ప్రేమ కలిగిన దేవునిగా ఆయన మనం చూస్తున్నామా? ఆయన ఎరిగే విధానంలో మన యొక్క ఆలోచన ఎలా ఉంది? మనలను ఆయన ఎరిగినవాడిగా ఉండి, మన భవిష్యత్తును ఆయన ఎరిగినవాడిగా ఉండి, మనకు బలమైన కోటగా ఆయన ఉన్న తీరు ఉంది. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 5వ వచనంలో
ఈ మాట మాట్లాడబడుతూ ఉంది. యెషయా గ్రంథం 49 అధ్యాయం 5 యెహోవా దృష్టికి నేను గనుడినైతిని, నా దేవుడు నాకు బలమాయను. 49 అధ్యాయం 1 ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనులారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకునేది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను. నిన్నెలా అంటే ఆయన తల్లి గర్భంలో నుండే నిన్ను ఎరిగి నిన్నెలా చేస్తున్నానంటే 5వ యెహోవా దృష్టికి నేను గనుడినైతిని, నా దేవుడు నాకు బలమాయను. ఈరోజు నిన్ను దేవుడు ఎలా ఎరిగిన వాడిగా ఉన్నాడంటే నిన్ను బలమైనటువంటి ప్రజగా చేయటానికి, బలమైన వ్యక్తిగా చేయటానికి, ఒక బలమైన ప్రవక్తగా చేయటానికి దేవుడు నిన్ను ఎరిగిన వాడిగా ఉన్నాడు. అయితే నువ్వు ఆయన్ని ఎరిగిన విధానం ఎలా ఉంది అనే ఆలోచన మనం వేసుకోవాలి. దేవుని మనం ఎలా చూస్తామంటే అక్కడున్న 5 తలాంతులు 2 తలాంతులు కలిగిన వారు దాన్ని ఏం చేశారు? దానితో వ్యాపారం చేసి ఇచ్చిన తలాంతులను వృద్ధి చేశారు. ఈరోజు మనము చేసే పనులు ఎలా ఉంటాయంటే మనలో దుర్మార్గత ఉంది, మనలో సోమరితనం ఉంది, మనలో పని చేయని విధానం ఉంది. కూర్చుని కబుర్లు చెప్పడం, సమయాన్ని అలా గడపటం, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం, ఇవి మనం చేసి మనం ఏం చేస్తామంటే ఎదుటివారిని మాత్రం తీర్పు తీర్చడానికి నేను ఎందుకు ఇది చేయలేదంటే అందుకు కారణం నువ్వు అని చెప్తాం మనం. దేవుడు ఇక్కడ కూడా దానికి తగిన విధానంలోనే సమాధానం ఇస్తున్నటువంటి స్థితి మనం చూడగలుగుతూ ఉంటాం. అపోస్తల కార్యముల గ్రంథంలో ఇక్కడ తెలియబడని దేవునికి కట్టబడిన బలిపీఠము గురించి అరియోపగ సభలో పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో గ్రీకులైనటువంటి మీరు సమస్త విషయంలోనూ, సమస్త భక్తి విషయంలో మీరు ఎలాంటి వారుగా ఉన్నారంటే మీరు ఏమి తెలియక మీరు చేస్తున్న విధానం ఉందో దానిని ఆ తెలియబడని దేవుని నేను మీకు తెలియచెప్పటానికి నేను ఇక్కడ ఈ మాటలు మాట్లాడుతున్నాను అని చెప్పి 24 నుండి ఈ మాటలు మాట్లాడాడు. జగత్తును అందరి సమస్యను నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభు అయినందున హస్తకృత్యములైన ఆలయంలో నివసింపుడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్యమును దయచేవాడు కనుక తనకు ఏదైనా కొదువైనట్టు మనుషుల చేతుల్లో సేవింపబడివాడు కాడు. దేవుడు మీరు అనుకుంటున్నట్టుగా ఆయన ఏమీ చిన్నవాడు కాడు. ఆయన ఈ సమస్త సృష్టిని సృజించిన వాడుగా ఆయన ఉంటే ఆయనకి మనం ఏవేవో ఇవ్వటం, ఏవేవో చేయటం అనేటువంటి సంగతులు దానివల్ల ఆయన ఏమైనా నిమ్మలించే స్థితిగా ఉండే స్థితిలో ఉంటాయా అంటే ఆయనకు ఆకలి కానీ ఆయనకున్న స్థితిలో ఇది కానీ అది నీవు అది చేయాలి ఇది చేయాలనేటువంటి విషయాలు గుర్చినటువంటి స్థితిగా ఆయన నీచే సేవింపబడేవాడిగా ఉన్నటువంటి తక్కువ వాడిగా ఆయన లేడు. ఆయన నీకు అవసరమైనది ఇవ్వటానికి ఆయన కృప ఇచ్చే గొప్పవాడిగా ఆయన ఉన్నాడు. కానీ నీవు ఆయనను సేవిస్తున్నట్లుగా నీవేదో చేసే దానికోసం ఆయన చూసేవాడిగా ఆయన లేడు అని చెప్తూ ఆయనను గూర్చినటువంటి విధానం బోధిస్తూ ఉన్నాడు. పౌలు ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు ఈ మాటలు వినిన విధానంలో కొందరు ఏథెన్స్ వారు ఏం చేస్తున్నారు అంటే వారు ఈ మాటలను వింటున్నప్పుడు కొందరు మరొకమారు వింటామన్నారు, కొందరు ఈ మాటలను వినే విధానంలో ఎగతాళి చేసినటువంటి వారిగా ఉన్నారు, కొందరు పౌలును హత్తుకున్న వారిగా ఉన్నారు. ఈరోజు మనం ఏ కోవలోకి వస్తున్నామనే ప్రశ్న మనం వేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా ఎరిగే విధానం గురించినటువంటి ఏదైతే దేవుడు స్వయంగా ప్రవక్తను ఎరిగినట్టుగా ఆయన ప్రవర్తించిన విధానం ఉందో ప్రభువారు సహితం యోహాను సువార్త 1 అధ్యాయం 1 వచనాల నుండి చెప్పబడినటువంటి తీరుల నుండి మనం ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు మనల్ని ఎలా ఎరిగిన వాడిగా ఉన్నాడో, దేవుణ్ణి మనం ఎలా ఎరుగుతున్నామో ఆ స్థితి గురించినటువంటి విషయాలు యోహాను సువార్తలో 1 వచనం నుండి ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడే ఉండెను. దేవుడు ఎలా ఉన్నాడో చెప్పే మాటతో మొదలుపెట్టి దేవుడు ఇప్పుడు అదే 1 అధ్యాయంలో ఇక్కడ మరల ఒక వ్యక్తితో చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవానికి ఇక్కడ ఆ వ్యక్తిని చూచినప్పుడు తనతో మాట్లాడుతున్న విధానంలో పిలుపు వెళ్ళి 45 వచనంలో నతానియేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను గురించి ఎవరిని గురించి వ్రాసారో ఆయన కనుగొంటమని ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అని అతనితో చెప్పాను. నతానియేలు గురించి యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత మాట్లాడే సందర్భం ఉంది. నతానియేలు చెంత పిలుపు మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి. అయితే నతానియేలు ఏమంటున్నాడంటే నజరేతు నుండి మంచిది ఏదైనా వస్తుందా అనే ప్రశ్న వేశాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నతానియేలుతో చాలా స్పష్టంగా ఆయన మాట్లాడే మాటలు
చూస్తూ ఉన్నప్పుడు యేసు నతానయేలు తన యుద్ధకు వచ్చి చుట్టి, ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. నతానయేలు కూడా ఇంతకు పూర్వం యేసును కలిసిన విధానం లేదు. అక్కడ జక్కయ్య ఎలా అయితే ప్రభువును కలిసి ఉండలేదో, అయితే యేసుక్రీస్తు వారు పేరు పెట్టి జక్కయ్యను పిలిచిన సందర్భం ఉందో, ఇప్పుడు నతానయేలుని గురించి కూడా అంతే. నతానయేలు ఒక క్వాలిటీ టైంలో, ఒక సైలెంట్ టైము, అది ఎవ్వరికి కూడా ఎప్పటివరకు కూడా తాను అంజూరపు చెట్టు చెంత తాను ధ్యానంలో ఉండే ఆ సమయాన్ని గురించి ఎవ్వరికి తెలియదు. అయితే ప్రభువు ఆ స్థితి ఎత్తి చూపుతూ ఉన్నాడు. ఇదిగో ఇతడు కపటం లేని వ్యక్తి, ఇతడు ఎక్కడా కూడా తనలో ఏ చెడుతనం లేకుండా ధర్మశాస్త్రాన్ని అనుసరించే విధానంలో తాను ఉన్నాడు అనే మాట తన గురించి ప్రకటిస్తుంటే, తాను ఇదేంటి నా గురించి తెలిసినట్టు ఈయన మాట్లాడుతున్నాడు, నేను ఇంతకు పూర్వం ఎప్పుడు కూడా ఆయన చూడలేదు అనే ఆలోచనతో ప్రభువుతో తాను మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఈ మాట చెప్తున్నాడు, నువ్వు అంజూరపు చెట్టు చెంత ధ్యానం చేసే స్థితి నాకు తెలుసు. ఇది ఎలా అంటే దేవునికి మాత్రమే తెలిసే స్థితి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట చెప్పినప్పుడు నతానయేలుకు ఒళ్ళు జలధరించినట్టయింది. ఈరోజు మన బ్రతుకుల్లో కూడా అంతే. ఆయన మనల్ని ఎలా ఎరిగిన వాడంటే, మనకున్న ప్రతి స్థితి, మన గతం, మన ప్రస్తుతం, మన భవిష్యత్తు, మన అంతరంగం, మన పాపం, మనమున్న స్థితి పూర్తిగా ఆయన ఎరిగినవాడుగా ఆయన ఉన్నాడు. అలాంటి విధానంలో మన బ్రతుకులను మరింతగా దిద్దుకుంటూ దేవుణ్ణి గణపరిచే వారంగా ఆయన నమ్ముకున్న విధానంలో ఆయనకు ఘనతను ఆపాదిస్తూ దేవునికి స్తుతి చెల్లించే స్థితిలో మన బ్రతుకులు ఉండగలిగితే, మనము సంపూర్ణంగా దేవుణ్ణి ఎరిగే విధానంలో మన బ్రతుకులు సరిదిద్దుకున్న వారం అవుతాం. దేవుడు మనల్ని పూర్తిగా ఎరిగినవాడు. మరి మనము దేవుణ్ణి ఎంతవరకు ఎరుగుదుము అనే ప్రశ్న మనకు మనం వేసుకుంటూ దేవుని వారంగా జీవించడానికి దేవుని కృప సదా మనకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.